హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? సో ఈరోజు ఈవినింగ్ వ్లాగ్, అలాగే మీకు నేను హౌస్ని చాలా బ్యూటిఫుల్గా అందంగా ఎలా మేకవర్ చేసుకున్నాను అనేది కూడా మీతో షేర్ చేస్తాను. దీనికి పెద్దగా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న వస్తువులతోనే చాలా బ్యూటిఫుల్ లుక్ అనేది తీసుకురావచ్చు మన ఇంటికి. సో ఈ ప్రయత్నంలో భాగంగానే మా ఇంట్లో ఈరోజు అంటే మార్నింగ్ జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో ఇలా స్టార్ట్ చేశాము. ఇంతకు ముందే నేను ఆల్రెడీ ప్లెయిన్గా ఉన్నటువంటి లేత పసుపు రంగు కర్టెన్స్ అనేవి తీసుకున్నానండి. ఇవి తీసుకోవడానికి కారణం ఏంటంటే దీనికి పెట్టే లైటింగ్స్ మనకి గోల్డెన్ కలర్లో ఉంటాయి కాబట్టి సో కలర్ మ్యాచ్ అవుతుంది, చక్కగా హైలైట్ అవుతుందని చెప్పేసి ఈ లైట్ కలర్ తీసుకున్నాను. మా పాప, మా హస్బెండ్ ఇద్దరు వాళ్ళు ఆ పని చేస్తుంటే మా అబ్బాయి వచ్చేసి నాతోటి చపాతీ చేస్తున్నాడు. మీ అందరికి తెలుసు, మా ఇంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్, రెగ్యులర్గా నడుస్తూనే ఉంటాయి చపాతీ అనేది. సో మేమిద్దరం కిచెన్లో ఉంటే వాళ్ళిద్దరూ కొద్దిగా హాల్లో ఆ పని అనేది చేసుకుంటూ ఉన్నారు. మొన్న తీసుకొచ్చినటువంటి గోంగూర సగం మేము మామూలుగా పులుసు కూరలాగా అంటే దగ్గరగా ఉడికించి చేసుకుంటాం కదండి, అలా చేశాను. మిగిలింది ఇంకొంచెం ఉంది. అండ్ ఇవన్నీ చేసిన తర్వాత తీసిన కొన్ని స్టైలిష్ పిక్స్ అనమాట. మా అమ్మ ఏంటంటే ఇట్లా డిఫరెంట్గా ఎడిటింగ్ ట్రై చేస్తూ ఉంటుంది. తనకి ఫోటోగ్రఫీ తీసి వాటిని ఎడిట్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఇద్దరు కష్టపడి ఈ విధంగా సెట్ చేశారు. డే టైం కదండి, బయట సన్లైట్ వల్ల మనకి అంత అంటే మీకు ఎఫెక్టివ్గా కనిపించట్లేదు. నేను నైట్ షూట్ చేసిన క్లిప్పింగ్స్ అనేది లాస్ట్లో వస్తుంది, మిస్ అవ్వకుండా చూడండి. డిఫరెంట్ సెట్టింగ్స్ కూడా ఉంటాయి దీంట్లో. సో అవన్నీ చూస్తే మీకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసాము. వంట చేసుకున్న తర్వాత చాలా టైర్డ్గా అనిపించింది. ఈ మధ్య మీకు 2 వీడియోస్ వేయడం వల్ల చాలా టైర్డ్ అయిపోయాను. సో దానివల్ల కొంచెం ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకున్నాక సాయంత్రం సన్లైట్ అనేది ఇలాగ డైరెక్ట్గా వస్తుందండి బాల్కనీలో నుంచి. సారీ, నాట్ బాల్కనీ, డైనింగ్ ఏరియా నుంచి. సో బయటకు వెళ్ళకపోయినా సన్లైట్ వస్తుందని చెప్పేసి కాసేపు మేము అందుకని చైర్ రివర్స్ చేసి విండో వైపు పెట్టుకున్నాము. సో దట్ ఏంటంటే సూర్యకిరణాలు కాసేపు మనకి తగులుతూ ఉంటాయి ఇక్కడ కూర్చున్నాను. చూసారుగా డైరెక్ట్గా మనకి పూజా మందిరం వరకు సూర్యకిరణాలు అనేవి పడుతూ ఉన్నాయి. చాలా బాగా అనిపిస్తుంది సాయంత్రం టైంలో. కర్టెన్స్ అన్నీ పక్కకంటే మనకి మంచి లైటింగ్ వస్తుంది. సో మార్నింగ్ చేసిన డెకరేషన్ ఇది చాలా లైట్గా ఉంటాయండి కర్టెన్స్. మళ్ళీ చిక్కులు పడకుండా ఉంటాయి అనేసి ఫోల్డ్ చేసి పెట్టేశాను. సో మంచిగా లైటింగ్ వస్తుంది కదా, ఆ వ్యూ అనేది మీకు విండోలోంచి చూపించింది. ఒకసారి చూద్దాము, కాసేపు పైకి వెళ్దామని చెప్పేసి ఇక సాయంత్రం కొంచెం పాలుంటే కాచేసి తర్వాత ఇక మేము పైకి వచ్చేసాము. టెర్రస్ మీదకి వచ్చిన తర్వాత మీకు పైనుంచి అంటే ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంతవరకు పైకి ఫ్లోర్కి రాలేదు. సో ఈరోజే రావడం. ఇక్కడ పైనుంచి చూస్తే మీకు ఇలా ఉంటుంది. అంటే ఇంత గ్రీనరీగా మనకు రియలైజ్తో ఉండదులేండి, నేను కొంచెం ఎడిటింగ్ చేశాను. సో మనకి చూడడానికి లుక్ బాగుంటుందని చెప్పేసి. సో ఇట్లా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. మాకు ఇలా విడిగా చూసేదానికంటే ఇంట్లో నుండి చూస్తే కనిపించేవి ఇంకా చాలా బాగా నచ్చుతుంది. అంటే ఆ కొండ బాగా మనకి క్లియర్గా కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో కాసేపు పైకి చూద్దామని చెప్పేసి వచ్చాము. అండ్ ఇది వచ్చేసి మీకు తెలుసు కదా, వాష్ ఏరియా సైడ్ ఉండేటటువంటి వ్యూ. సో పైనుంచి ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి మేము పైకి వచ్చాం. ఆ తర్వాత కాసేపు అలా ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా స్పెండ్ చేసేసరికి చీకటి పడిపోయింది. ఇంకా మా అబ్బాయి కొంచెం ఫొటోస్ తీస్తానని చెప్పేసి తను ట్రై చేసి తీసినటువంటి పిక్స్. తర్వాత మా హస్బెండ్ తీశారు మా ఇద్దరికి. మా పాప ఏదో వర్క్ ఉందని చెప్పేసి ఇంట్లో చదువుకుంటూ ఉంది. సో మేము పైన వచ్చి కూర్చొని తీసుకున్నటువంటి పిక్స్ అనమాట. ఎలా అనిపించాయి? మనకి సాయంత్రం 4 to 5 మధ్యలో ఉండే సన్లైట్కి ఫొటోస్ బాగా వస్తాయండి. మీరు ఎప్పుడైనా తీసుకోవాలంటే ఈ టైంలో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పైన కాబట్టి గాలి మంచిగా వస్తుంది. కాసేపు అలా రిలాక్స్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ వెళ్దామని చెప్పేసి కొంచెం సేపు పైన అటు ఇటు తిరిగి ఓవరాల్ వ్యూ అంతా కూడా చూసుకున్నాం అనమాట. కాసేపు చూసుకొని కొన్ని పిక్స్ తీసుకొని చిన్నగా మాట్లాడుకుంటూ తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోయాము.
ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటే చూస్తుండగానే చీకటి పడిపోయిందండి. ఇక నైట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము. సో లిఫ్ట్ ఉన్నా కూడా సరే కాస్త వాకింగ్లా ఉంటుందని చెప్పేసి మ్యాక్సిమం వెయిట్స్ అనేవి లేనప్పుడు మేము లిఫ్ట్ అయితే ప్రిఫర్ చేయమండి. బై వాకే ప్రిఫర్ చేస్తాం. అది హెల్త్కి కూడా చాలా మంచిది. సో మీరు కూడా అదే ట్రై చేయండి. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇటు చీకటి పడింది కదా, ఇంకా లైట్స్ ఎలా వర్క్ చేస్తాయో చూద్దాము. అంటే డే టైంలో మాకు ఎంత చూసినా కూడా ఎక్సైటింగ్ అనిపించలేదు. సో తర్వాత ఏం చేసామంటే నైట్ టైం వచ్చిన తర్వాత ఒక్కొక్క సెట్టింగ్ మార్చి చూసామన్నమాట. ఇందాక చూసింది స్లోగా బ్లింక్ అవుతుంది, ఇది మనం డిస్కో లైట్ లాగా పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది స్లోగా బ్లింకింగ్ అనమాట, ఫాస్ట్గా లేకుండా. అంటే దీంట్లో 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్టింగ్స్ ఉన్నట్టున్నాయండి. మీకు ఇవి కావాలి అంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. సో ఇది వచ్చేసి స్లోగా మనకి పెద్దవి కొంచెం సేపు, చిన్నవి కొంచెం సేపు వెలుగుతూ ఉంటాయి. నేను కర్టెన్ అనేది సేమ్ కలర్ తీసుకోవడం వల్ల మనకు అవి లైట్స్ కాకపోయినా కూడా లైట్స్ లాగా మంచిగా హైలైట్ అయ్యాయి అనమాట. ఆ తర్వాత ఇంకొక సన్నవి వేరేవి తీసుకున్నాను స్ట్రింగ్ లైట్స్. అవి ఏంటంటే కర్టెన్కి వేశాను. సో కర్టెన్ దగ్గర ఈ విధంగా మనకి వీడియోలో అలా యూజ్ అవుతుందని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి ఒక చిన్నది మనకి ఫెయిరీ లైట్స్ అంటాం కదా, సో దాన్ని ఏంటంటే విడిగా, ఇది కూడా అమెజాన్, ఇవన్నీ కూడా అమెజాన్ నుంచి తీసుకున్నవేనండి. సో ఇవి కూడా ఏం చేశానంటే పొడవుగా సన్నగా ఉన్నాయి కదా, కొంచెం మనకి బెడ్రూమ్ డెకరేట్ చేసాము, కొంచెం డైనింగ్ ఏరియా చేసాము, ఇంకా హాల్లో కొద్దిగా చేస్తే బాగుంటుందని అనిపించి ఇవన్నీ కూడా ఇక్కడ సరి చేసుకుంటున్నాను సాయంత్రం వచ్చిన తర్వాత. సో మార్నింగ్ చేసిన ఏంటది కర్రీ ఉంది, బీరకాయ కూర. సో వంట ఏముంది, రైస్ ఒకటి వండితే కదా అని చెప్పి, అంటే ఏదైనా ఫస్ట్ డే ట్రై చేసినప్పుడు కొంచెం ఎక్సైటింగ్ ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి మనకి ఎంతసేపు దాన్నే ప్రతిసారి వేసి చూసి ఇంకా 10 సార్లు మార్చి మార్చి ట్రై చేస్తూ ఉంటాం కదా. సో దీనికి తోడు ఇది కూడా చేస్తే ఇంకా మంచి లైటింగ్ బాగుంటుంది అని చెప్పేసి నేను అక్కడ కొంచెం సర్దుతూ ఉన్నాను. ఇంకా లైటింగ్ దగ్గర మళ్ళీ బాబుది ఎందుకులే పిల్లో అని చెప్పేసి కాస్త పక్కకు పెట్టేశాను. సో ఈ విధంగా కొంచెం నావి ప్లే బటన్ కానీ, ఈ అవార్డు కానీ, ఈ ఫోటో ఇవన్నీ కూడా చిన్నగా ఇక్కడ డెకరేట్ చేసేసి పెట్టేశాను. సో మనం ఇలాగ చిన్న చిన్న లైటింగ్ తోటి ఇంకా కొన్ని షో పీసెస్ అన్నీ ఒకసారి పర్చేస్ చేయలేకపోయినా మనకు కుదిరినప్పుడల్లా ఒక్కొక్క వస్తువు మనం అలా తెచ్చుకొని డెకరేట్ చేసుకుని ఇంటిని చాలా అందంగా చేసుకోవచ్చు అండి, తక్కువ కాస్ట్లోనే. సో మా అమ్మాయి చెప్పినటువంటి ఐడియా అనమాట ఇది. మమ్మీ నువ్వు అలా స్టార్ పట్టుకున్నట్టుగా చూడు అని చెప్పి తను షూట్ చేసిన పిక్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది నేను తీసిందేలేండి, తీసిన తర్వాత. సో మా అమ్మాయి చేసే వాటిలో ఏంటంటే కొంచెం క్రియేటివిటీ కనిపిస్తుంది, జనరల్గా అనిపించదు అనమాట ఆ ఫోటో అనేది. అండ్ ఈ లైటింగ్లో నేనేంటంటే అవి బ్లింక్ అవుతుంటే కాసేపు ఫన్నీగా ఉంది కదా అని చెప్పి వీడియో షూట్ చేశాను. లైటింగ్ బాగుంది, మనకేదో సమ్ పార్టీ ఫీల్ లాగా అనిపిస్తుంది అని చెప్పేసి అలా కొద్దిసేపు షూట్ చేశాను. లైటింగ్ తక్కువ వల్ల మీకు అట్లా అనిపిస్తుందిలేండి. సో ఈరోజు కంప్లీట్గా ఒక ఫన్నీ అండ్ ఎంజాయ్మెంట్ వ్లాగ్ అని చెప్పొచ్చు. సో హోప్ మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నేను ఇందులో యూస్ చేసినవి ఏమైనా విడిగా లింక్స్ క్రియేట్ చేస్తే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ ఫెయిరీ లైట్స్ అయినా లేదంటే స్టార్ లైట్స్ అయినా మీరు కావాలంటే డిస్క్రిప్షన్లో చూసి తెప్పించుకోండి. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే యాజ్ యూజువల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్ నోటిఫికేషన్ బెల్ సెలెక్ట్ చేసుకుంటే వీడియో నోటిఫికేషన్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. సో మీకు ఏ పార్ట్ బాగా నచ్చింది అనేది కూడా తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.